హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ టూలిప్ ఫ్లవర్ కీచైన్స్ ఎలా చేయాలో అది నేర్చుకుందాం. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం సన్ఫ్లవర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా, దాంతో కూడా మనం కీచైన్ ఎలా చేస్తామో చూపిస్తాను. సో ఇది వచ్చేసి క్యూట్ టూలిప్స్ అనమాట. సో దీంట్లో వెరైటీస్ ఉన్నాయి. సో దాంతోనే సేమ్ ప్యాటర్న్తో మనం చెరీస్ చేసుకోవచ్చు అండ్ స్ట్రాబెర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో స్టార్ట్ చేద్దామా? ప్రాజెక్ట్ కోసం మనకి మీరు ఏ కలర్ యాన్ తీసుకోవాలనుకుంటున్నానో ఆ కలర్ యాన్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ టూలిప్స్కి ఈ లావెండర్ కలర్ వాడుతున్నాను. అండ్ యాన్ వచ్చేసి గ్రీన్ కలర్ యాన్ వచ్చేసి సేమ్ లాస్ట్ టైం వాడిన గ్రీన్ కలర్ యానే వాడుతున్నాను. సో అలాంగ్ విత్ దిస్ నేను ఇక్కడ 3.5 mm క్రోషే హుక్ వాడుతున్నా. సో బేసిక్గా దీని మీద రికమెండెడ్ సైజ్ నాకు 5 mm వచ్చింది, బట్ నేను 5 mm కాకుండా 3.5 mm వాడుతున్నా. అలాగే మనకి ఒక నీడిల్, ఒక స్టిచ్ మార్కర్ అండ్ ఒక సిజర్. సో ఇది మనకి ఈ ప్రాజెక్ట్కి కావాల్సినవి ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మనం చేసేది ఫస్ట్ ఈ గ్రీన్ పార్ట్ అనమాట. సో మనం ఫస్ట్ ఈ థ్రెడ్ ఎలా చేయాలో చూద్దాము, దాని తర్వాత ఈ లీవ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ థ్రెడ్ కోసం ఏం చేయాలంటే, మన యాన్ ఉంది కదా, దాన్ని ఇక్కడ స్లిప్ నాట్ వేసి, సో స్లిప్ నాట్ అవన్నీ కావాలంటే నా ఫస్ట్ వీడియోకి వెళ్ళండి అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో చైన్ ఎలా వేస్తారు, ఇక్కడ హుక్ వేసి ఇలా యాన్ ఓవర్ చేసి ఈ లూప్లో నుంచి పుల్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలాగే మనం 50 చైన్స్ వేయాలన్నమాట. ఓకే, 50 చైన్స్ వేసాక చూద్దాం. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ 50 చైన్స్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా వీడియో పాజ్ చేసి 50 చైన్స్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఈ యాన్ని ఇలా లాగి, మనం సీజర్స్ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో, ఇలా కట్ చేసేయాలి. కట్ చేసి ఇప్పుడు ఈ టేల్ యాన్ ఉంది కదా, ఈ టేల్ యాన్ ఈ లూప్లో నుంచి ఇలా తీసి ఇక్కడ ఒక నాట్ వేయాలి. సో ఇది వచ్చేసి మనది ఈ పార్ట్ వచ్చిందనమాట, ఈ పార్ట్. సో ఈ హ్యాంగింగ్ ఉంది కదా, ఈ హ్యాంగింగ్ మనకి ఈ 50 చైన్స్ వస్తే వచ్చిందనమాట. ఓకే, సో నా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫ్లవర్స్ ఎలా చేయాలంటే సేమ్ గ్రీన్ కలర్ యాన్ తీసుకోవాలి. గ్రీన్ కలర్ యాన్ తీసుకొని సేమ్ ఇలాగే స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చైన్స్ వేసుకోవాలి. ఎన్ని చైన్స్ వేసుకోవాలి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 16 వేసుకోవాలన్నమాట. 16 చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చైన్స్లో పని చేయాలి. ఎలా చేస్తాము? ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ చైన్ ఉంది కదా, ఈ ఫస్ట్ చైన్ వదిలేసి ఈ సెకండ్ చైన్లో ఒకటి సింగిల్ క్రోషా చేయాలి. ఓకే, ఫస్ట్ సింగిల్ క్రోషా అయిపోయిందా? సెకండ్ది ఏం చేయాలి? హాఫ్ డబుల్ క్రోషా వేయాలి. హాఫ్ డబుల్ క్రోషా ఎలా వేస్తాము? దీన్ని ఇలా రోల్ చేసి ఈ సెకండ్ లూప్ ఉంది కదా, ఈ వీ స్టిచ్ ఉంది కదా, ఈ వీ స్టిచ్లో అవతల సైడ్ ఉన్న దాంట్లో వేసి రోల్ చేసి 3 లూప్స్లో నుంచి తీసేయాలి యాన్. సో ఇది మనది హాఫ్ డబుల్ క్రోషే. ఇలాగే ఒక సింగిల్ క్రోషే, ఒక హాఫ్ డబుల్ క్రోషే. ఇప్పుడు ఒకటి డబుల్ క్రోషే, ఇంకోటి డబుల్ క్రోషే, ఇంకోటి డబుల్ క్రోషే. సో 3 డబుల్ క్రోషెస్ వస్తాయి అన్నమాట మనకి. 3 డబుల్ క్రోషెస్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ డబుల్ క్రోషే, ఒకటి సింగిల్ క్రోషే. సో ఈ పార్ట్ ఒక సైడ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇటు సైడ్ ఇంకొక ఆకు వేయాలి. దానికి సింగిల్ క్రోషే,
ఓకే, ఇప్పుడు ఇంకో సింగిల్ క్రోషే. దాని తర్వాత సేమ్ ఒక హాఫ్ డబుల్ క్రోషే, ఒక డబుల్ క్రోషే, ఇంకో డబుల్ క్రోషే, ఇంకో డబుల్ క్రోషే. సో మనకి టోటల్గా ఒక హాఫ్ డబుల్ క్రోషే, ఒక సింగిల్ క్రోషే, 3 డబుల్ క్రోషే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే, ఇక్కడ సింగిల్ క్రోషే. సో చూస్తున్నారా, ఇది లీఫ్కి ఒక సైడ్ వచ్చింది. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం సింగిల్ క్రోషే, ఇంకో సింగిల్ క్రోషే, టోటల్గా ఈ లూప్లో 3 సింగిల్ క్రోషెస్ రావాలి. ఓకే, 3 సింగిల్ క్రోషెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ లూప్ ఉంది కదా, ఒక సైడ్లో వేసాం కదా, ఇప్పుడు ఈ సైడ్ వేయాలి. హాఫ్ డబుల్ క్రోషే, దెన్ డబుల్ క్రోషే, ఇంకో డబుల్ క్రోషే, 3 డబుల్ క్రోషెస్ వేయాలి. 1 2 3. ఓకే, దాని తర్వాత ఒక హాఫ్ డబుల్ క్రోషే వేయాలి. 1 హాఫ్ డబుల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే. వచ్చిందా? దెన్ అలాగే ఇంకో సింగిల్ క్రోషే, ఇంకో హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే, ఇంకో డబుల్ క్రోషే, 3 వేయాలన్నమాట. సో మనం ఇది సెకండ్ వన్ కదా, ఇంకోటి వేయాలి. ఇది వచ్చేసి మన లాస్ట్ హాఫ్ డబుల్ క్రోషే, లాస్ట్ డబుల్ క్రోషే అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ డబుల్ క్రోషే, ఒకటి సింగిల్ క్రోషే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లూప్ ఉంది కదా, ఈ లూప్లో మనం స్లిప్ స్టిచ్ చేయాలి. ఇలా లాగేస్తూ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మన లీఫ్. ఈ లీఫ్ ఎలా వచ్చింది? ఈ 2 సైడ్ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ మనకి ఇక్కడ వచ్చాయి. ఓకే, దీనికి ఏం చేయాలంటే సిజర్తో అడిషనల్ యాన్ కట్ చేసేసాక ఇప్పుడు ఈ యాన్ ఉంటుంది కదా, దీన్ని ఇలా పుల్ చేసేసుకోవాలి. ఓకే, పుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నిడిల్లో ఎక్కించాలి. సో నిడిల్లో ఎలా ఎక్కిస్తాం? ఇలా చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో వచ్చేసాక ఈ అడిషనల్ యాన్ని మనం లోపల తోసేయాలి కనిపించకుండా. ఓకే, సో ఇక్కడ అండ్ మీరు ర్యాండమ్గా ఇక్కడ కొన్ని ఇలా తీసుకొని ఇట్ సైడ్ రాకుండా చూసుకోండి. ఓకే, ఇట్ సైడ్ రాకుండా పైన నుంచి కనిపించకుండా వెనక సైడ్ నుంచి ఇలా లాగేయాలి. లాగేసి ఇది అడిషనల్ యాన్ ఉంది కదా, ఇది కట్ చేసేసి సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయాలి. ఇట్ సైడ్ ఎలా చేసామో ఇక్కడ సైడ్ కూడా అలాగే చేయాలి. సేమ్ యాన్లో ఎక్కించుకొని సేమ్ ఇలాగే ముందు సైడ్ కనిపించకుండా చూసుకోవాలి, లేకపోతే అది కనిపించదు. అది సరిగ్గా రాదు, కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి థ్రెడ్ వచ్చింది ప్లస్ ఇది వచ్చాయి కదా, ఈ రెండింటిని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్. సో మనం ఏం చేయాలంటే సేమ్ ఇలాగే ఈ 2 యాన్స్ ఉన్నాయి కదా, ఇది తీసుకున్నది అడిషనల్ యాన్స్, ఇవి 2 ఉన్నాయి కదా, దీనికి ఈ నిడిల్లో ఎక్కించాలి. సో నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది, నాట్ షూర్ మీకు ఉపయోగపడుతుందో లేదో, బట్ ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఈ నిడిల్తో ఈ బాల్ పిన్తో ఇలా నొక్కామనుకోండి లోపల వెళ్ళిపోద్ది. సో ఇది ఈజీ దానికన్నా.
ఓకే. సో ఏం చేయాలంటే ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, మన లీఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన థ్రెడ్ మీద ఎక్కించాలి. ఎలా ఎక్కిస్తాము? కుట్టేయాలి. ఎలా కుడతాము? ఇప్పుడు ఈ వెనక సైడ్ నుంచి ఇది ఉందా లూప్, సెంటర్ చూసుకోవాలి. ఈ సెంటర్ చూసుకొని ఈ మధ్యలో ఉన్న ఇది ఉంది కదా, దీంట్లో నుంచి ఇలా వేసి ఈ మధ్యలో నుంచి తీయాలి. ఓకే, ఇలా తీసి ఇలా లాగాలి. ఓకే, లాగితే మనకి వచ్చేస్తుంది ఇలా. ఇది వచ్చేసి మన ఈ పోర్షన్ రెడీ అయిపోయింది. సేమ్గా ఉందా? సేమ్గా ఉంది కదా. సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టూలిప్స్ ఎలా చేయాలో అది చూద్దాం. ఓకేనా? సో టూలిప్స్ ఎలా చేయాలంటే, సో ఇప్పుడు టూలిప్ కోసం ఈ కలర్ యాన్ తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్లో చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే టూలిప్ కోసం ఇక్కడ మ్యాజిక్ రింగ్ వేయాలి. సో మ్యాజిక్ రింగ్ ఎలా వేస్తారంటే, సో యాన్ని ఇలా పట్టుకొని ఇలా తిప్పాలి. ఓకే, ఇలా లూప్ వచ్చింది కదా, దీంట్లో ఈ హుక్ ఉంది కదా, ఇలా వేసి ఇంకా దీన్ని వదిలేసి దీన్ని టైట్గా ఇలా అక్కడ పట్టుకోవాలి. ఓకే, పట్టుకొని ఒక సింగిల్ క్రోష్ వేయాలి. సో బేసిక్గా ఇది నాట్ అనమాట. ఓకే, ఒక స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత దీన్ని కౌంట్ చేయకూడదు. ఇంకా మనం కౌంటింగ్ చేసేటప్పుడు దీన్ని కౌంట్ చేయకుండా పక్క నుంచి 6 సింగిల్ క్రోషెస్ వేయాలి. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఓకే, ఇవి మనకి 6 సింగిల్ క్రోషెస్ వచ్చాయి. ఎలా కౌంట్ చేస్తాము? ఇలా ఈ లూప్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 లూప్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ టెయిల్ యాన్ ఉంది కదా, ఈ టెయిల్ యాన్ని ఇలా లాగాలి. ఓకే, ఇలా లాగితే మనకి ఇలా సర్కిల్లా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, కనిపిస్తుందా? ఇలా టైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ క్రోషే ఉంది కదా, ఆ చైన్లో మన హుక్ ఇన్సర్ట్ చేసి, కొంచెం టైట్గా ఉంటుంది కాకపోతే జాగ్రత్తగా చేసుకోండి. ఇలా లాగి, మరీ టైట్ అయిపోయింది. ఓకే, సో ఇలా లాగి ఇక్కడ నుంచి తీయాలి. సో ఇది వచ్చేసి మనది ఫస్ట్ సర్కిల్ అనమాట. దీన్ని ఫస్ట్ సర్కిల్ అంటారు. మ్యాజిక్ రింగ్ వేస్తే ఇలా చేయాలి. దెన్ చైన్ 1 చేసిన తర్వాత ఇప్పుడు 6 వేసాం కదా, 6 వేస్తే ఇది 12 అవ్వాలి. 12 ఎలా అవుతుంది? ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషెస్ చేయాలి. సో ఇక్కడ 1 సింగిల్ క్రోషే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రో స్టార్ట్ చేస్తున్నాం, మనం ఇక్కడ తిరిగి రావాలి, ఇది మిస్ అవ్వకూడదంటే దీన్ని స్టిచ్ మార్కర్ అంటారు. ఓకే, ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకి ఐడియా వస్తుంది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము రౌండ్ అని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 12 అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఉంది కదా, దీన్ని ఈ స్టిచ్ మార్కర్ని తీసేసి మనం ఫస్ట్ చైన్ ఏదైతే ఫస్ట్ సింగిల్ క్రోషే ఏదైతే చేసామో దాంట్లో వేసి దీన్ని టైట్గా ఇలా లాగేయాలి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ ఇది 12 అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే చైన్ 1 అగైన్,
చైన్ 1 చేసి ఇప్పుడు 18 రావాలి, మనకి 18 స్టిచెస్ రావాలి. ఎలా ఇంక్రీజ్ చేయాలంటే సింగిల్ క్రోషే, సేమ్ స్టిచ్ మార్కర్ పెట్టి దీన్ని ఐడెంటిఫైబుల్ చేయాలి. సో చైన్ 1 మీన్స్ సింగిల్ క్రోషే, 2 సింగిల్ క్రోషే. నెక్స్ట్ లూప్లో బేసిక్గా 1 1 2 1 1 2 1 1 2 ఆ లెక్కన చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ వేసాం కదా, దీంట్లో 2 వేస్తాం. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి మళ్ళీ 1, దాని తర్వాత 1 2, సేమ్ మళ్ళీ 1 1 2, 1 1 2, 1 1 2, 1 ఇక్కడ లాస్ట్లో 2, 1 2. సో ఇప్పుడు మనకి టోటల్గా 18 వచ్చాయి. 18 సింగిల్ క్రోషెస్ ఉన్నాయి. కౌంట్ చేద్దామా? ఇవ్వండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకే, 18 వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్టిచ్ మార్కర్ని తీసేసి దీంట్లో స్లిప్ స్టిచ్ చేయాలి. ఓకే, నా ఇక్కడ నుంచి మళ్ళీ చైన్ 1 వేసి ఇక్కడ నుంచి ఏం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ప్రతి సింగిల్ క్రోషే స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెస్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 and 18. సో మనకి 18 స్టిచెస్ అయిపోయాయి కదా. ఇలాగే ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడాలి. సో మనం ఇప్పుడు దాకా స్లిప్ స్టిచ్ చేసిన, ఇప్పుడు దీన్ని స్లిప్ స్టిచ్ చేసేయాలి. స్లిప్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఈ 3 రౌండ్స్కి మనం ఎలా చేసాం? చైన్ 1 తీసుకున్న తర్వాత చేసాం కదా. సో ఇక్కడ నుంచి మనం చైన్ 1 తీసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ స్లిప్ స్టిచ్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఏం చేయాలంటే డైరెక్ట్గా దీన్ని ఈ స్టిచ్ మార్కర్ తీసేసి ఇక్కడ ఇలా వేసి ఇక్కడ నుంచి మనం సింగిల్ క్రోషే స్టార్ట్ చేయాలి. ఓకే, సో దీన్ని ఇలా సర్క్యులర్ మోషన్లో వస్తుంది అనమాట మన స్టిచ్. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్టిచ్ మార్కర్ పెట్టి సేమ్ కంటిన్యూ చేయాలి. 18 చేయాలి. ఓకే, సో ఇది 1 కౌంట్ అయిపోయింది కదా. ఇది పక్కన నుంచి ఇంకా ఇది అయిపోయింది కదా. ఇది నెక్స్ట్ నుంచి 2 3 4 5 6 7 8 9 10 11. ఇదంతా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎలా జాయిన్ చేయాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు వీడియో పాజ్ చేసి ఇవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ దాకా వచ్చేసాం కదా, లాస్ట్ వచ్చింది కదా. సో లాస్ట్ మళ్ళీ ఎలా చేయాలంటే స్టిచ్ మార్కర్ తీసేసి దీంట్లో మళ్ళీ ఇన్సర్ట్ చేసి డైరెక్ట్ సింగిల్ క్రోషే వేసేయాలి. స్లిప్ నాట్లో చేయకూడదు ఇంకా. ఓకే, ఇది పెట్టేసి మళ్ళీ ఇలాగే చేయాలి.
సో మనకి ఎన్ని చేయాలి, ఇది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అయింది కదా. టోటల్గా మనకి 8 స్టిచెస్ రావాలి. అంటే ఎన్ని అయ్యాయి ఇప్పటి వరకు, 1 2 3 4 5 అయ్యాయి కదా. సో అలాగే 18 వేసుకుంటూ మనం ఎన్ని రౌండ్స్ చేయాలి, టోటల్గా కింద నుంచి కౌంట్ చేస్తే మనకి 8 స్టిచెస్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 1 2 3 4 5 అయినాయి కదా. ఇంకొక 3 రౌండ్స్ వేయాలి 18. ఓకే, ఆ 3 రౌండ్స్ వేసాక నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం మొత్తం చేసేసుకున్న తర్వాత మనకి ఇంత లెంత్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాగే నేను ఇంకోటి రెడీ చేసి పెట్టుకున్నా, సో దట్ మనకి 2 సైడ్ హ్యాంగింగ్స్ వస్తుంది కదా అని. ఓకే, సో దీంట్లో 2 సైడ్ హ్యాంగింగ్ వచ్చింది కదా. సో దీంట్లో మీరు ఒకసారి ఒక సైడ్ ఈ కలర్, ఇంకో సైడ్ వైట్ కలర్, అలా మీరు ట్రై కూడా చేయొచ్చు. కలర్ కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చు, బాగుంటాయి అలా కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాసెస్ నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ దాకా స్టిచ్ చేసాం కదా మనం లాస్ట్ దాకా. సో దీన్ని ఎక్స్ట్రా అడిషనల్ యాన్ ఉంటే అది కట్ చేసుకొని ఉంచాను అనమాట. సో ఇప్పుడు కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 మొత్తం అన్ని స్టిచెస్ కలిపితే మనకి 8 రావాలి, 8 రౌండ్స్ రావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ దాకా ఉంది కదా, దీన్ని ఇలా లాగేయాలి బయటికి. ఓకే, లాగేశాక ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సేమ్ దీన్ని కూడా మనం స్టిచ్ తీసుకోవాలి. మన ఇది సూది అండ్ ఇది బాల్ పెన్, ఇలా దీన్ని ఇలా ఇన్సర్ట్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుందని నా ఫీలింగ్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, సో దీన్ని ఇది కనిపిస్తుంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసి ఇలా బయటికి లాగాలి. దీన్ని కొంచెం ఇలా తిప్పితే కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ దాకా మనకి స్టిచ్చెస్ ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను లాగితే స్టిచ్ వచ్చేస్తుంది. సో एकदम కొంచెంగా అలా లాగి దీన్ని ఇలా రెండింటిని మూడేసేయాలి, గట్టిగా ఉండేలా చూసుకోండి. ఓకే, సో దీన్ని ఇలా రివర్స్ చేసి సేమ్ ప్యాటర్న్లో దీన్ని కూడా చేయాలి. ఇలా అగైన్ సూదిలా మీన్స్ నీడిల్స్ ఇలా తీసుకొని దీంట్లో వేసి ఇలా దీంట్లో వేసి మీ దగ్గర ఒకవేళ ఫిల్లింగ్ ఉందనుకోండి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది ఉందనుకోండి, ఇది వాడుకోండి. ఓకే, మా దగ్గర ఇది లేదు ప్రస్తుతానికి అని అనిపించింది అనుకోండి, ఇలాంటివి మిగిలిపోయినవి యాన్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. మీ దగ్గర ఏమంటారు ఏ టైప్ ఆఫ్ కాటన్ ఉన్నా ఆ టైప్ ఆఫ్ కాటన్ వేసుకోవచ్చు. సో దీంట్లో ఇలా వేసేసి స్టఫ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ చేయకూడదు, ఎక్కువ చేస్తే మళ్ళీ రౌండ్గా కనిపిస్తుంది. సో ఇంత గ్యాప్ ఉండేలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, నాకు ఇంకొంచెం పడేలా అనిపిస్తుంది. ఓకే, దీన్ని ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఇది చేసేసాం కదా. నెక్స్ట్ ఈ యాన్ ఉంది కదా, దీంట్లో మళ్ళీ నీడిల్ వేసి ఓకే సేమ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టి చూడాలి ఎక్కడికి మనకి ఎగ్జాక్ట్గా హాఫ్ కనిపిస్తుంది అని. ఓకే, నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా దీంట్లో స్టిచ్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇలాగే. తర్వాత ఇక్కడ నుంచి ఇటు సైడ్ వెళ్ళి ఓకే ఇవన్నీ పట్టుకొని ఓకే, సో ఇదిలో వచ్చింది కదా, దీన్ని
బేసిక్గా ఈ 4ని ఈ 4 సైడ్ ఇలా షేప్ వచ్చేలా కుట్టేయాలి. ఓకే, సో మనం దీన్ని సెట్ చేసుకుంటూ మధ్యలో వచ్చేలా చూసి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని ఏం చేయాలంటే లాస్ట్లో దీంట్లోకి ఇలా పెట్టి టైట్ చేశాక మీకు ఇంకా దీన్ని మీ దగ్గర లూజ్ సిల్క్ యాన్ ఉందనుకోండి 2-3 టైమ్స్ తిప్పాలి. నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలో. సో ఇది ఉంది కదా, ఇక్కడికి తీసాను కదా, అలాగే మళ్ళీ సేమ్ స్టిచ్లో వేసి ఇటు సైడ్ నుంచి అండ్ ర్యాండమ్గా దానికి ఇలాగే తిప్పాలని అలా ఏం రూల్ లేదు. సో ర్యాండమ్గా అది సెక్యూర్ అయ్యే వరకు మాకు అక్కడ ఉంటుంది, అది ఆగి ఉంటుంది, రాదు బయటికి అన్నప్పుడు అంతసేపు తిప్పాలి. సో ఇది వచ్చేసింది, చూసారు కదా. సేమ్ ఇలాగే దీంట్లో కూడా యాన్ మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ కాటన్ ఉంటే ఆ టైప్ ఆఫ్ కాటన్ వేసేసి సేమ్ సో కనిపిస్తుంది కదా. ఇలాగే మనం 3 లేయర్స్ తీసుకొని మీన్స్ 3 సైడ్స్ వచ్చేలా తీసుకొని కుట్టేయాలి టైట్గా. ఓకే, అయితే మనకి ఇలా టూలిప్ షేప్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా చేసేసి ఓకే దీన్ని ఇక్కడ నుంచి ఇటు సైడ్ తీసేయాలి. బయటికి తీసి కొంచెం బెండ్ చేసామనుకోండి, మీకు అది ఇలా లోపల వెళ్ళిన ఎఫెక్ట్ వస్తుంది. సేమ్ సో చూసారు కదా ఇది ఎంత ఈజీగా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఇది చాలా ట్రెండింగ్గా నడుస్తుంది, చాలా సెలబ్రిటీస్ కూడా పెట్టుకుంటున్నారు సన్ఫ్లవర్ అని ఇవని. సో మీరు కూడా ట్రై చేయండి, ఇది ఒక పొటెన్షియల్ బిజినెస్లా నడుస్తుంది మన దగ్గర ప్రస్తుతానికి. అండ్ యూ కెన్ సెల్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 300 రూపీస్, 300-400 రూపీస్కి మీరు ఒక్కొక్కటి సెల్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటివి ఇంకా చాలా చూపిస్తూ ఉంటాను, కీ చైన్స్. ఇది ఎంత గెస్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో, చూద్దాం ఎవరు ఎంత గెస్ చేస్తారో. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా నచ్చింది వీడియో, నేను ఎలా ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నా. మీన్స్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలా, లేకపోతే ఈ పేస్ కరెక్టే ఉందా, లేకపోతే నేను కొంచెం ఫాస్ట్గా ఉంటున్నానా, అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఓకే దెన్ బాయ్, లెట్స్ మీట్.